హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ అందరు కూడా వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సో మన తెలంగాణలో, ఆంధ్రాలో, సౌత్ సైడ్ లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కేది ఇంటర్మీడియట్. సో అదే నార్త్కి వెళ్తే నార్త్ లో మనకి 10th క్లాస్ కంటే కూడా అన్ని స్కూల్స్ లో 11th and 12th స్టాండర్డ్ అంటే సిబిఎస్ఈ బోర్డ్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ 10th అయిపోయినాక మనకి సాధారణంగా 10th పాస్ కాగానే ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకొక లూప్ లోకి వెళ్ళిపోతారు. ఆ లూపే ఇంటర్మీడియట్ అనే లూప్. ఇంటర్మీడియట్ అనే లూప్ ఇది. సో ఇంటర్మీడియట్ అనే లూప్ ని మన తెలంగాణలో ఏమంటారు అంటే జూనియర్ కాలేజెస్ అంటాం మనం. సో ఇది +2 అంటాం, అంటే 2 years ఉంటుంది. సో ఈ ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సాంప్రదాయంగా అంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ ని కూడా జూనియర్ కాలేజ్ లో జాయిన్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే పేరెంట్స్ ఉంటారు. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేం చేయొచ్చు? సో ఈ ఇంటర్మీడియట్ అయిపోయినాక మీరు అంటే ఇంటర్మీడియట్ లూప్ లో ఫస్ట్ లూప్ వచ్చేసి ఎంపీసీ ఈ స్ట్రీమ్ ఉంటుంది. అంటే మ్యాథ్స్, సైన్స్ మంచిగా వచ్చే ప్రతి స్టూడెంట్ తీసుకునే గ్రూప్ ఏంటి? ఎంపీసీ. సో ఈ ఎంపీసీ ఎందుకు తీసుకుంటారు? ఈ ఎంపీసీ 2 years చేసేసి దీంతో వాళ్ళు ఎంసెట్ అన్నా లేకపోతే ఐఐటి అన్నా ప్రిపేర్ అయిపోయేసి ఏం రాస్తారు? ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వస్తే బీటెక్ కంప్లీట్ చేస్తారు. వాళ్ళకి వచ్చే స్ట్రీమ్ ని బట్టి 4 years కోర్స్ ఉంటుంది. ఈ బీటెక్ 4 years లో కంప్లీట్ చేసుకొని 6 years చేసిన తర్వాత వీలైతే ఎంటెక్ చేయడం, లేకపోతే గేట్ జిఐ రాసి బయటికి పోవడము, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయడం అనేది చేస్తారు. సో బీటెక్ లో ఏమవుతుందంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ చాలా ఉంటాయి. ఇది ఒక గ్రూప్. తర్వాత ఇంకొక కామన్ గ్రూప్ వచ్చేసి సిఈసి. సిఈసి ఏంటంటే మ్యాథ్స్ రాని వాళ్ళందరూ కూడా సిఈసి తీసుకుంటారు. ఒకప్పుడు సిఈసి అంటే వేస్ట్ గ్రూప్ ఉండే, అరే సిఈసి అంటుండే. కానీ ఇప్పుడు సిఈసి కూడా మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే సిఈసి కోసమే కాలేజీలు ఉన్నాయి మార్కెట్ లో. సిఈసి కోసమే మార్కెట్ లో కొన్ని కాలేజెస్ ఏర్పడ్డాయి. ఏం చేస్తారు వీళ్ళు? సిఈసి తీసుకొని 2 years సిఈసి చేసిన తర్వాత వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాపించి సిఏ అకౌంటెన్సీలో వాళ్ళకి సీట్లు వచ్చేటట్టు చేస్తున్నారు. లేదు సిఈసి అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తారంటే బీకామ్ చేస్తారు. గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ కాలేజ్లో బీకామో లేకపోతే బీబీఏనో ఏదైనా కంప్లీట్ చేసుకొని దాంతో పాటు నెక్స్ట్ ఒక ఎంబీఏ చేసుకొని వీళ్ళు కదా జాబ్ చేయడం జరుగుతుంది సిఈసి గ్రూప్ అయితే. అండ్ ఇంకోటి సిఈసి రాసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను ఏం చేశాను అది. సో దాని తర్వాత ఈ సిఈసితో ఇంకొక కంబైన్డ్ గ్రూప్ ఉంటుంది, అది ఎంఈసి. ఈ ఎంఈసి ఎందుకు తీసుకుంటారు అంటే ఈ చార్టెడ్ అకౌంటెంట్ లో మనకి సీట్లు రావడానికి మ్యాథ్స్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సిఈసికి తోడుగా ఎంఈసి చేస్తారు. దాని తర్వాత చాలా తక్కువ మంది స్టూడెంట్స్ తీసుకునే గ్రూప్ ఏంటి అంటే అది బైపీసీ. ఈ బైపీసీ ఏంటి? ఇక బైపీసీ అంటే డాక్టర్లు అయిపోతున్నారు అనుకుంటారు అందరు కూడా. బైపీసీ కూడా సేమ్ అదే. బైపీసీ 2 years ప్రాక్టీస్ చేసి నీట్ ఎగ్జామ్ రాసి ఒకవేళ మీకు మెడికల్లో సీట్ వస్తే మీరు మెడికల్ స్టూడెంట్ జాయిన్ అయిపోయేసి 5+1 6 years డాక్టర్ చేసినాక ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత డాక్టర్ అవుతారు. లేదు అనుకుంటే కూడా ఇక డెంటల్ డాక్టర్ ఉంటుంది, బీడీఎస్ ఉంటుంది, డి ఫార్మా ఉంటుంది, బి ఫార్మా ఉంటుంది, ఫార్మా డి ఉంటుంది. ఇవన్నీ కాకుండా కూడా ఏమి రాకపోతే మళ్ళీ వాళ్ళ డిగ్రీలో బిజెడ్సి అనే ఒక తీసుకొని మీకు డిగ్రీ కంప్లీట్ చేస్తే మీకు లైక్ మెడికల్ ఫీల్డ్ లో కానివ్వండి, లేకపోతే మెడిసిన్ ఫీల్డ్ లో కానివ్వండి జాబ్స్ వస్తాయి. ఇది బైపీసీ. సో ఇది ఒక లూప్. ఇది ఇంటర్మీడియట్ అనే లూప్ లో ఇదంతా ఉంటుంది. సో ఇదంతా ఒక ఇంటర్మీడియట్ లూప్, కంపల్సరీ ఇంటర్మీడియట్ చేసేవారు. కానీ ఈ లూప్ మొత్తం నుంచి కొంతమంది స్టూడెంట్ బయటకు వస్తారు. దాన్నే పాలీసెట్ అంటాం, పాలీసెట్. సో ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాలిటెక్నిక్ జూనియర్ కాలేజ్లో 3 years డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేస్తారు. వాళ్ళకి నచ్చినటువంటి కోర్స్ వల్ల 3 years డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసినాక ఈ ఎంసెట్ తోని దేనితో సంబంధం లేకుండా వాళ్ళు ఇంజనీరింగ్ లో బీటెక్ 2nd year లో డైరెక్ట్ జాయిన్ కావచ్చు. ఇది ఆ లూప్ మొత్తం బయట. దీనికి ఒక పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయాలి, పాలిటెక్నిక్ సీట్ వస్తుంది, గవర్నమెంట్ మీకు సీట్లు ఇస్తుంది, కాలేజీలో పోయి చేస్తారు. సో ఇదంతా కాకుండా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ లూప్ లో ఉన్నా సరే
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఆపేసారు అనుకోండి, ఇంటర్మీడియట్ తోని సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి ఇంటర్మీడియట్ బేస్ తోని. ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ జాబ్స్. తర్వాత ఎనీ గ్రాడ్యుయేషన్ ఇఫ్ యు ఆర్ కంప్లీట్ యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ గ్రూప్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాయొచ్చు. మీరు గ్రూప్స్ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే గవర్నమెంట్ జాబ్ కి మీకు కేవలము గ్రాడ్యుయేషన్ మాత్రమే చూస్తారు, కానీ గ్రూప్ కూడా గ్రాడ్యుయేట్ చూస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ ఉన్నాయనుకోండి, బీటెక్ ఎలక్ట్రికల్ చూస్తారు. సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో మీకు జాబ్స్ ఉన్నాయనుకోండి, సివిల్ ఇంజనీర్ ఉన్న వాళ్ళకే అవకాశాలు వస్తాయి. సో ఈ విధంగా ఇదంతా ఒక లూప్. ఈ లూప్ లో నుంచి కూడా బయటకు వచ్చే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అదే స్పోర్ట్స్. చాలా నాకు తెలిసి 100లో 2 స్టూడెంట్స్ స్పోర్ట్స్ లో ఉంటారు. వాళ్ళు చాలా సక్సెడ్ అవుతుంటారు స్పోర్ట్స్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ పివి సింధు ఉంది, ఏం చదువుకుంది, ₹1,00,00,000 సంపాదించింది. సచిన్ టెండూల్కర్ ఏం చదువుకుని ₹1,00,00,000 సంపాదించిండు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే కెరియర్ ని డిజైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనీ సంపాదించడం అంతకంటే ఇంపార్టెంట్. మనీ సంపాదించిన తర్వాత మీ ఫ్యామిలీకి లగ్జరీ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ పాత్ చూస్ చేసుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉన్నది. కాబట్టి అందరు కూడా చాలా వైజ్ గా చాలా ఆలోచించి డెసిషన్ తీసుకొని మీ కెరియర్ పాత్ ని మంచిగా డిజైన్ చేసుకోండి. ఎందుకంటే రానున్న ఫ్యూచర్ అంతా మీరే. ఎందుకంటే ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుంది, ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా, చదువుకుంటేనే మీరు బతకగలుగుతారు. చదవండి చదవండి చదవండి, చదివే మిమ్మల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, వేల మంది చూస్తున్నారు, కానీ నా బాధ ఏంటంటే ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.